న్యామను తెంపుము తండ్రి కుమారునాత్మను. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం అండి. పరిశుద్ధుడా, ప్రేమ గల మా ప్రభువా, మహోన్నతుడా, సర్వాధికారి, సృష్టికర్త, సైన్యములకు అధిపతి యెహోవా, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న మా కన్న తండ్రి, మీ ఘనమైన నామమునకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల దేవా, ఇశ్రాయేలీయులను కాపాడువాడు, కునుకుడు నిద్రపోడును వాగ్దానం ఇచ్చిన మా ప్రభువా, ఇంకే స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. అయా అవ్వాదాము ద్వారా నాయన ఈ లోపంలోనికి నాయన పాపము వచ్చినప్పుడు ప్రభువా మీరు ఆలోచన చేసి ప్రభువా తండ్రి నాయన మీ ప్రియ కుమారుని ద్వారా తండ్రి ఈ పాపము నుండి విడుదల చేయడానికి నాయన పరిశుద్ధునిగా నాయన ఆయన రక్షకుడుగా ఈ లోకానికి యేసుక్రీస్తు వారిని పంపించారు ప్రభువా. వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ప్రభువైన యేసుక్రీస్తు వారు నాయన ఈ లోకానికి వచ్చి ప్రభువా తండ్రి ప్రతి ఒక్కరి కొరకు నాయన ఆయన ప్రాణాన్ని పెట్టి ప్రభువా తండ్రి కలవర శిలువలో తండ్రి ప్రతి ఒక్కరిని ప్రభువా క్షమించి ప్రభువా తండ్రి నాయన వారిని మీ వద్దకు చేర్చుకొని ప్రభువా తండ్రి ఎవరైతే తండ్రి యేసుక్రీస్తుని విశ్వాసం ఉంచుతారో వారిని మీ స్థలంలోను ప్రభు మీ రాజ్యంలోనికి తండ్రి నేను అర్హత కలిగిన వారని చెప్పి మీ వాక్యం ద్వారా సెలవిచ్చారు. వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. ఈ పరిశుద్ధ దినమందు నాయన తండ్రి ఉదయం ఆరాధనలోను తోడుగా ఉన్నారు ప్రభా. ఇక్కడ వించిపేటలోను ఆయా సండే స్కూల్ ఆయన ఆశీర్వదించారు. వందనాలు స్తోత్రాలు తండ్రి. మరలా సాయంకాలం సమయం యవనస్తులుగా కూడి తండ్రి మిమ్మల్ని ఆరాధించడానికి మహిమపరచడానికి మీరు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. అయా మీరే నిజమైన దేవుడు తండ్రి, మీరు తప్ప ఎవరు లేరు ప్రభా తండ్రి. నాయన మాకు ఒక హృదయ వాంఛలను తీర్చేటటువంటి దేవుడు ప్రభా. నాయన మరి మీ వాక్యం ద్వారా తండ్రి సమయం మీ బ్రదర్ ఆనందాన్ని ద్వారా మాట్లాడండి ప్రభా. వాక్యంలో ఉన్నటువంటి మర్మాలు మాకు తెలియజేయండి తండ్రి. వినగలిగే చెవులను అర్థం చేసుకున్న హృదయాన్ని మాకు దయచేయండి ప్రభా. వాక్యానుసారమైన జీవితం జీవిస్తూ నాయన తండ్రి మీ కృపను నాయన మేము పొందుకొని ప్రభా ఈ లోకంలో జ్యోతుల వలె ఉండటానికి మీ కృప అనుగ్రహించండి. పరిశుద్ధాత్మ దేవుని తోడుగా ఉంచండి ప్రభా. అయా సంఘాన్ని దీవించండి, సంఘాపురి కుటుంబాన్ని దీవించండి, సంఘంలో ప్రతి కుటుంబమును దీవించండి, ఆస్వాదించండి. మరి ముఖ్యంగా తండ్రి యవనస్తులైన బిడ్డలందరినీ ప్రభా మీ వాక్యం ద్వారా తండ్రి వారు కట్టబడి తండ్రి ఎక్కడ తొట్టిల్లిపోకుండా ప్రభా తండ్రి వారు స్థిరులుగా ఉండి ప్రభా క్రీస్తు వైపును చూడగలిగి ప్రభా గొప్ప సాక్ష్యం నాయన వారు పొందుకొని ఉండుటకు మీ కృప అనుగ్రహించండి. పాట పాడటంలోనే మీ కృప అనుగ్రహించండి ప్రభా. గుడికంతట్లో మీరు ఆధిపత్యం వహించండి. క్రిస్మస్ కార్యక్రమాల్లో అన్నింటిలోనూ మీరు తోడుగా నడిపించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాము మా తండ్రి. ఆమేన్. పాఠశాల 148 పాడుకుందాం. పాఠశాల 148. యేసు నావాడను అభయము నా ఆత్మకెంతో మధురము పరలోక దివ్య సౌభాగ్యము నిరంతరంబు నా సొంతము ఇదే నా గీతం నా చరితం యేసుని నిత్య స్తుతించెదం ఇదే నా గీతం నా చరితం యేసుని నిత్యం ధ్యానించెదం ప్రేమ సందేశం దూతగణం పైనుండి నాకు వినిపింపగా సమర్పింతున్ సర్వస్వము సర్వాధికారి నా తండ్రికి ఇదే నా గీతం నా చరితం యేసుని నిత్యం స్తుతించెదం
ధ్యానించేదన్ నా యేసునందే సంతోషము నా యేసునందే సమాధానము నేనాసతోడా యేసు చూడా నంచేరదీసి ఆదరించే ఇదే నా గీతం నా చరితం యేసుని నిత్యం స్తుతించేదన్ ఇదే నా గీతం నా చరితం యేసుని నిత్యం ధ్యానించేదన్. పాట సంఖ్య 86. ఆశ్చర్యమైన ప్రేమ కల్వరిలోని ప్రేమ మరణము కంటే బలమైన ప్రేమది నన్ను జయించే నీ ప్రేమ ఆశ్చర్యమైన ప్రేమ పరమును వీడిన ప్రేమ ధరలో పాపిని వెదకిన ప్రేమ పరమును వీడిన ప్రేమ ధరలో పాపిని వెదకిన ప్రేమ నన్ను రక్షించి ఆదరించి సేద తీర్చి నిత్య జీవమిచ్చే నన్ను రక్షించి ఆదరించి సేద తీర్చి నిత్య జీవమిచ్చే ఆశ్చర్యమైన ప్రేమ పావన యేసుని ప్రేమ సిలువలో పాపిని మోసిన ప్రేమ పావన యేసుని ప్రేమ సిలువలో పాపిని మోసిన ప్రేమ నాకై మరణించి జీవమిచ్చి జయమిచ్చి తన మహిమనిచ్చే నాకై మరణించి జీవమిచ్చి జయమిచ్చి తన మహిమనిచ్చే ఆశ్చర్యమైన ప్రేమ శ్రమలు సహించిన ప్రేమ నాకై శాపమునొచ్చిన ప్రేమ శ్రమలు సహించిన ప్రేమ నాకై శాపమునొచ్చిన ప్రేమ నాకై పరుగెత్తి కౌగలించి ముద్దడి కన్నీటిని తుడిచే నాకై పరుగెత్తి కౌగలించి ముద్దడి కన్నీటిని తుడిచే ఆశ్చర్యమైన ప్రేమ నా స్థితి చూచిన ప్రేమ నాపై జాలిని చూపిన ప్రేమ నా స్థితి చూచిన ప్రేమ నాపై జాలిని చూపిన ప్రేమ విడనాడని ప్రేమది ఎన్నడూ ఎడబాయదు విడనాడని ప్రేమది ఎన్నడూ ఎడబాయదు
పాయదు ఆశ్చర్యమైన ప్రేమ. చివరిగా 292 పాఠసింగ 292 లెక్కించలేని స్తోత్రముల్ దేవా ఎల్లప్పుడూ నే పాడెదన్. లెక్కించలేని స్తోత్రముల్ దేవా ఎల్లప్పుడూ నే పాడెదన్. ఇంతవరకు నా బ్రతుకులో నీవు చేసిన మేలకై, ఇంతవరకు నా బ్రతుకులో నీవు చేసిన మేలకై లెక్కించలేని స్తోత్రముల్ దేవా ఎల్లప్పుడూ నే పాడెదన్. ఆకాశమహాకాశముల్ వాని క్రిందున్న ఆకాశము, ఆకాశమహాకాశముల్ వాని క్రిందున్న ఆకాశము, భూమిపై కనబడునవన్నీ ప్రభువా నిన్నే కీర్తించు. భూమిపై కనబడునవన్నీ ప్రభువా నిన్నే కీర్తించు. లెక్కించలేని స్తోత్రముల్ దేవా ఎల్లప్పుడూ నే పాడెదన్. అడవిలో నివసించునవన్నీ సుడిగాలి మంచును, అడవిలో నివసించునవన్నీ సుడిగాలి మంచును, భూమిలో నున్నవన్నీ దేవా నిన్నే పొగడును. భూమిలో నున్నవన్నీ దేవా నిన్నే పొగడును. లెక్కించలేని స్తోత్రముల్ దేవా ఎల్లప్పుడూ నే పాడెదన్. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6-7 వచనాలు చదువుకుందాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6-7 వచనాలు. క్రీస్తు యేసుకు కలిగిన ఈ మనస్సును మీరును కలిగి ఉండి, ఆయన దేవుని స్వరూపం గలవాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకొని తన్ను తానే రిక్తినిగా చేసుకొనెను. చాలు, చిన్న ప్రార్థన చేసుకొని ఇవాళ స్టడీలోకి వెళ్దాం. స్తుతులకు పాత్రుడా, స్తోత్రార్హుడా, మహిమాన్వితుడా, మహిమగల మహారాజా, మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకొంచున్నాం. నా జీవితాల్లో మా జీవితాల్లో తండ్రి మీరు దయచేసినటువంటి మారు మనసును బట్టి, మీరిచ్చినటువంటి ఉచిత రక్షణ భాగ్యాన్ని బట్టి ప్రభా మీకు స్తుతులు స్తోత్రాలు. ఇదిగో తండ్రి, ఇక నవంబర్ మాసంలో ప్రభా మీ కృపను బట్టి ప్రభా 15 దినాలు గడపగలిగాం. 16వ దినంలో ప్రవేశపెట్టారు. ఈ సాయంకాలం వేళలో ప్రభా మరొకసారి మీ సన్నిధిలో గడపగలిగేటువంటి అవకాశాన్ని ప్రభా మీరు మాకు దయచేస్తారు. మీకు వందనాలు. ఉదయకాలపు ఆరాధనలో ప్రభా మీరు మాకు తోడుగా ఉన్నారు. మీ మాటలు వినిపింప చేస్తారు తండ్రి, మీకు స్తుతులు స్తోత్రాలు.
ఈ సాయంకాలం వేళలో ప్రభా యవనస్తులుగా మీ సన్నిధికి చేరగలిగాం. ఇక తండ్రి పాడిన పాటలను ప్రభా మీరు దీవించారు నమ్ముచున్నాం. ఇంకనూ ప్రభా మా స్వరాలను ముట్టండి, గంభీరంగా ప్రభా మీకు నామాన్ని కీర్తించేటువంటి అవకాశాన్ని ప్రభా మాకు దయచేయండి. ఇదిగో తండ్రి మీ లేఖనాలను కొన్ని సత్యాలను ప్రభా మేము తెలుసుకోవడానికి ఈ సమయాన్ని ప్రభా మా కొరకు మీరు ఆశీర్వదించండి. ఇదిగో తండ్రి మాకు కావాల్సిన జ్ఞానాన్ని ప్రభా మీరే దయచేయండి. తీసుకొచ్చిన ప్రతి ఒక్కరిని బట్టి ప్రభా పేరు పేరున మీకు వందనాలు తెలియజేసుకుంటున్నాం. ఎవరైనా ప్రభా అలక్ష్యము చేస్తూ ఉంటే హెచ్చరించండి. ఇది ప్రభు సమయము, ప్రభు సన్నిధిలో కనబడాలనేటువంటి ప్రభా అవకాశాన్ని ప్రభాకు దయచేయండి. ఎవరైనా అనారోగ్యం వల్ల రాలేకపోయి ఉంటే వారికి ప్రభా నెమ్మదిని దయచేసి మీ చిత్తమైతే మరొక అవకాశాన్ని ప్రభా వారికి జీవితంలో దయచేయమని కోరుచున్నాం. ఈ సమయాన్ని ప్రత్యేకంగా ప్రభా మా కొరకు మీరు దీవించమని నజరుడైన యేసునామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. పోయిన వారం ఒక విషయం కూడా చెప్పున్నాను కదా, సంఘమునకు క్రీస్తుతో కలిగినటువంటి సంబంధంలో రెండవ విషయానికి వచ్చాము మనం. పోయిన వారం మనం యేసుక్రీస్తు ఎవరో చూసాము. ఇవాళ ఆ యేసుక్రీస్తు మన కొరకు ఏం చేశాడో చూడబోతున్నాం. చెప్పున్నా కదా, ఆ క్రైస్ట్ అనేటువంటి మాటలకు, పోయిన వారం చెప్పినటువంటి మాటలకు మొదటి సి అనగా క్రియేటర్, హెచ్ అనగా హీలర్, ఆర్ అనగా రిడీమర్ అన్నాము. తర్వాత ఐ అనగా ఇమ్మోర్టల్, ఎస్ అనగా సావెనిటీ, టీ ట్రస్ట్ వర్ది అని చెప్పుకున్నాము. అలాగే ఈరోజు కొన్ని పదాలు కూడా ఉన్నాయి. మొట్టమొదటిదిగా క్రూసిఫైడ్, తర్వాత హ్యూమిలియేటెడ్, నెక్స్ట్ రైల్డ్, RAILED రైల్, ఇన్సల్టెడ్, తర్వాత లెటర్ ఎస్ సఫర్డ్ అండ్ టీ టార్చర్డ్. చూడండి ప్రియులారా, ఆయన పేరులోనే చాలా అర్థం ఉంది కదా. క్రీస్తు అనేటువంటి మాటకు మనకు తెలుగు బైబిల్లో రక్షకుడు, అభిషక్తుడు అనే అర్థం ఉంది. అనగా ప్రజలను రక్షించడానికే ప్రత్యేకముగా పంపబడినటువంటి వ్యక్తి. ఆ విషయాన్ని ఎంత క్లియర్గా రాశాడంటే ఫిలిప్పీలకు రాసిన పత్రికలో 2వ అధ్యాయము 6-7 వచనాలు చూడండి. యేసుక్రీస్తుకు కలిగినటువంటి ఈ మనస్సు ఏమిటది? ఏమిటా మనస్సు అంటే లూకాసు వార్త 19వ అధ్యాయం 10వ వచనంలో ఉంది. ఆ మనస్సు ఏమిటో మనకు బాగా తెలిసిన వాక్యమే అది. ఏమిటా మనస్సు? నశించిపోయేటువంటి మనిషిని రక్షించాలనేటువంటి ఆశ. చూడండి ప్రియులారా, మన పక్కన వాళ్ళు ఏదైనా ఇబ్బందో లేదంటే ఏదైనా కష్టం వస్తుంది అనుకోండి, మరి ఏం చేస్తాము? మనకు కాదుగా, పక్కన ఎవరికో అని చూస్తూ ఊరుకుంటాం, అంతేనా? కానీ కొంతమంది ఏం చేస్తారు, వాళ్ళకున్న కష్టాన్ని బట్టి ఏం చేస్తారు, వీళ్ళకి అయిందిలే, వీళ్ళకట కావాల్సిందేలే, అంతే కదా. అంటే ఒక కష్టాన్ని చూసినప్పుడు లేక ఉదయం చూసినప్పుడు ఒకళ్ళేమో కాముగా ఉంటున్నారు, ఇంకొకళ్ళేమో ఆ సందర్భాన్నో దాన్ని బట్టి వాళ్ళని అపహాస్యం చేయడమో లేదో వారికి ఏదంది అది జరిగింది ఇది జరిగిందనో ఏదో. కానీ మరికొంతమంది ఎలా ఉంటారంటే, ఆ బాధలో నేనుంటే లేదా వారికున్న కష్టము నాకే వచ్చుంటే నేనెలా, కాబట్టి నేను ఏదైనా చేసి వారికి సహాయము చేయాలి. ఈ మనస్సే ప్రభువైన యేసుక్రీస్తు కలిగి ఉన్నాడు. మనము అపరాధముల చేత పాపముల చేత చచ్చినటువంటి స్థితిలో ఉన్నప్పుడు ఆయన ఏం చేశాడు, అర్రరే నా కుమారుడు నా కుమార్తె ఇలా మరణంలోకి వెళ్ళడం నాకు ఇష్టం లేదు. అందుకని అన్నాడు కదా, నశించిపోయేటువంటి స్థితిలో ఉన్నటువంటి మనిషిని చూసి ఆయన చలించిపోయాడు.
ఆ మనస్సే దీన మనస్కుడిగా ఈ లోకానికి చనిపోవటం కోసమే వచ్చాడు. ప్రియులారా, మీరు గమనించండి, మనకు హిందువుల్లో ఒక మాట ఉంటుంది. ఏంటి? దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ. అంటే చెడ్డోళ్ళు వాళ్ళు చంపేయండి, మంచోడా వీడికి మాత్రమే కాపాడండి. క్రైస్తవంలో ఒక ప్రత్యేకత ఏమిటో తెలుసా? దుష్టుడైనా దుర్మార్గుడైనా ఎలాంటి వాడైనా ఏం చేయాలి? క్షమించి వదిలేండి. మరి ఏ ఇతర గ్రంథాలలో గనక మీరు చూస్తే ఒక పాపిని క్షమించండి, లేదంటే మీకు ఇబ్బంది కలిగిన వాడిని క్షమించండి అని ఎక్కడ రాయలా. కంటికి కన్ను, పంటికి పన్ను, ప్రాణానికి ప్రాణం. ఇదే మిగతా వాటి యొక్క సిద్ధాంతాలు. కానీ బైబిల్ సిద్ధాంతం ఒకటే, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించండి. ప్రియులారా, ప్రభుని యేసుక్రీస్తు మనిషిని అంతగా ప్రేమించాడు కాబట్టే మొదటి అక్షరంలో క్రూసిఫైడ్ అనగా సిలువ మీద మరణించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడే కానీ తనకున్నటువంటి సర్వ అధికారాన్ని చూపించడానికి కాదు. అప్పుడప్పుడు ఒక ఆలోచన వస్తుంది నాకు. ఏంటంటే, దేవుడు సర్వశక్తిమంతుడు, ఆయన తలుచుకుంటే ఏమైనా చేయగలడు, ఏమైనా చేయగలడు. కానీ ఎందుకు చేయలా? ఎందుకు చేయలా? మార్నింగ్ మెసేజ్ చెప్తూ ఒక సందర్భంలో చెప్పాను, ఆయన వీపు మీద గాయాలు 5400 చిల్లర గాయాలు అని. ఒకసారి అంకుల్ కూడా ఈ శిలువ ధ్యానం చేస్తున్నప్పుడు చెప్తుంటే నేను రాసుకున్నాను, అది చూశాను. అంటే అంతగా, అంటే అన్ని గాయాలు ఆయన శరీరంపై ఉన్నాయంటే అణువణువు ఆయన శరీరం ఎంతగా నలుగు కొట్టబడిందో మనం అర్థం చేసుకోవచ్చు. ఎందుకోసం? ఆయన తలుచుకుంటే, అంటే నా చూడండి, ఆయన తలుచుకుంటే ఈ బాడీ అంతా ఐరన్గా మారిపోయి కొట్టిన వాడికే రెట్టనెళ్ళి తగలొచ్చు కదా. రిఫ్లెక్ట్ అయ్యింది అనుకోండి, ఏం చేస్తాం? ఇప్పుడు అద్దం పెట్టాం, ఒక లైట్ పెట్టాం, ఏమవుతుంది? రిటర్న్ వచ్చేస్తుంది కదా. సో ఇలాగ ఆ బాడీ అంతా స్టీల్ బాడీయో లేదా ఐరనో ఏదో ఒక కూడా కవర్ చేసేసుకుంటే దేవుడు ఏముందో అలా కూర్చోవచ్చు. ఆయన సర్వజ్ఞుడు కదా, ఆయన మొత్తం చేయగలడు. కొట్టిన ప్రతిసారి ఎవరైతే కొడతారో వాళ్ళకి వెళ్ళి రిటర్న్ తగలచ్చు. కానీ ఆయన అలా చేయలా. చేయగలిగి ఉండి చేయలా. ఎందుకు? మనిషికి తెలియాలి ఆయన పడ్డ వేదన. ఏమంటారు? ఆయన దేవుడు కాబట్టి ఆయనకి ఏం కాలేదండి. తోమాది అన్నాడుగా, ఆయన దైవ కుమారుడు కదా, ఆయన గాయాల్లో వేలు పెడితేనే కానీ నేను నమ్మను. చూసారా, ఆ రోజుల్లోనే మనస్తత్వాలు చూడండి ఎలా ఉన్నాయో. చూడండి ప్రియులారా, ఒంటి మీద గాయాలు. ఆయనలో ఏమన్నా తప్పుందా? ఏదన్నా తప్పుందా? ఎవరి మీద అబద్ధ సాక్ష్యం చెప్పలికాడా? ఎవరన్నా మోసం చేశాడా? లేదా ఇంకొకటి లేదా ఎవరిదన్నా దోచుకున్నాడా? ఏమీ లేదే. మరి ఎందుకో తెలుసా ప్రియులారా? చూడండి, యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనంలో, ఎందుకు అంటే ఆయన ఈ లోకాన్ని ప్రేమించాడు కాబట్టే. ప్రేమ అన్నిటినీ తాలును. యోహాను సువార్త 3వ అధ్యాయం 16లో మనకు తెలిసిన మాటే ఉంది కదా, దేవుడు లోకమును ఎంతో ప్రేమించను. ఆ మాట ఒకటి చాలు నాకు. ఎంతగా ప్రేమించాడంటే, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6-7 వచనాలు చూడండి. ఎంతగా ప్రేమించాడంటే తాను సిలువ మీద మరణాన్ని కూడా స్వీకరించేంతగా.
ప్రభువైన యేసుక్రీస్తుకు తెలియదా ఒక్కసారి కొరడాతో కొడితే ఎంత గాయమవుద్దో తెలియదా? తెలుసు. ఆయనకు తెలియదా ఎంత వేదన రాబోతుందో? తెలుసు. ఎన్ని కష్టాలు ఆయన పడబోతున్నాడో తెలియదా? తెలుసు. ఇన్ని తెలిసినా ఆయన ఎవరి కోసం మరణించాడు అంటే, నా కుమారుడు, నా కుమార్తె వీరు నాతో పాటే ఉండాలి అని తన బిడ్డలైనటువంటి వారి కొరకు ఆయన శిలువ మీదకి ఎక్కాడు. పిల్లరా, మీకు అనుకోవచ్చు, దేవుడు అందరి కొరకు రక్షణ ప్రాణం పెట్టాడు కదా, మరి అందరికీ రక్షణ వచ్చినట్టయినా? కాదు కాదు. ఎవరైతే నేను పాపిని అని అనుకుంటారో వారి కొరకు ఆయన శిలువ ఎక్కాడు. చాలామంది మనం గొప్పలు అనుకుంటాం కదా, అందుకనే చూడండి, 1 యోహాను పత్రిక 1వ అధ్యాయం 8వ వచనంలో చెప్తున్నాడు. చాలామంది ఇలాగే ఉంటారట. ఏమని అంటే, మనము పాపము లేని వారమనియు చెప్పుకునే యెడల మనల్ని మనమే మోసపుచ్చుకుందము. చాలామంది ఇదేగా, మాలో ఏ దోషం లేదే, మాలో ఏ తప్పులు లేవే, మేమేమి నేరాలు చేయట్లేదే, మా పనులు మేము చేసుకుంటున్నాం, మా ఫుడ్ మేము తింటున్నాం, మా ఇళ్ళల్లో మేము ఉంటున్నాం, మా బ్రతుకులు మేము బతుకుతున్నాం, మాలో ఏం పాపం ఉంది? వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో నిజమే, వాళ్ళకి ఎవరికి హాని కలిగించట్లేదు, వాళ్ళకి ఎవరికి ఇబ్బంది కలిగించట్లేదు, వాళ్ళు బాగా ఉన్నారు, చక్కగా మంచిగా ఉన్నారు. కానీ మనిషికి జన్మతః వచ్చిన పాపం ఏదైతే ఉందో దాని ద్వారా అతడు పాపే. పాపం అనగా వేరే వేరే ఏదో కాదు ప్రియులారా. హత్యలు చేయాల్సిన అవసరం లేదు, దొంగతనాలు చేయాల్సిన అవసరం లేదు, మోసాలు చేయాల్సిన ఏం అవసరంలా. మనిషిగా ఈ లోకంలోకి రావడమే పాపం. అందుకనే కీర్తన గ్రంథం 51లో చెప్పాడు కదా దావీదు, ఏమని? నేను పాపములోనే పుట్టినవాడను, పాపములోనే నా తల్లి నన్ను గర్భమున ధరించాను. ఒక్కసారి ఆలోచన చేద్దాం ప్రియులారా. ఇక్కడ దావీదుకు ఉన్నటువంటి మరొక టైటిల్ ఏంటిది? దావీదు నా హృదయానుసారుడు అన్నాడు. అంటే దేవుడు ఎలా ఆలోచిస్తాడో దావీదు కూడా అలాగ ఆలోచిస్తాడు అనుకుంటా. అలాంటి సన్నిహితం ఉన్నటువంటి దావీదే ఏమన్నాడు? నేను పాపిని, నేను పాపిని అన్నాడు. మరి మనలో పాపం లేదని చెప్పుకుంటే మనం ఏమవుతాం? అబద్ధికులమైపోతాం పిల్లరా, అబద్ధికులమే. కానీ చాలామంది నువ్వు పాపి అంటే, నేను పాపినేంటి, నేను పాపిన, నేనేం చేశా కదూ, నువ్వేమి ఇచ్చే అవసరంలా, నీ పుట్టుకే పాపము. ఈ జన్మతః వచ్చిన పాపము పోవాలి అంటే పాపము లేని రక్తము చిందించబడాలి. అందుకనే కీర్తనలో అన్నాడు కదా, హిస్సోపుతో నా పాపము పోవునట్లు నన్ను బాగుగా కడుగుము. పిల్లరా, ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క రక్తము, సిలువలో కార్చినటువంటి రక్తము ద్వారానే ప్రతి వాని యొక్క పాపము శుద్ధి చేయబడిందని హెబ్రీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయంలోనూ 10వ అధ్యాయంలోనూ రాయబడి ఉన్నాయి. మీరు కనుక గమనించినట్లయితే హెబ్రీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 10వ వచనంలో మీరు చూసినట్లయితే ఏం చెప్పబడిందంటే, అక్కడ మనుషులు ఒక్కసారే, ఓకే, అంటే యేసుక్రీస్తు ఎప్పుడైతే ఆయన శిలువ మీద తన రక్తాన్ని కార్చాడో యుగ సమాప్తి వరకు సరిపడేటువంటి బలిని ఆయన చేసి ఉన్నాడు. ప్రియులారా గమనించండి, 2000 సంవత్సరాల క్రితం ఆయన బలి అయ్యాడు. ఆయన యొక్క రక్త ప్రోక్షణ ప్రతి విశ్వాసి మీద ఇవాళకి కూడా ఉంది. దానికి కారణం, ఎవరినైతే పాపి, దేవా నేను పాపిని అని అనుకుంటారో తన యొక్క అభిషేకము ద్వారా ఆ వ్యక్తిని కడగబోతున్నాడు. అందుకనే అదే యోహాను మొదటి పత్రిక
1:9 కనుక మీరు చూస్తున్నట్లయితే ఆయన అన్నాడు, ఎవరైతే వారి పాపాలను వారు ఒప్పుకుంటారో దేవుడు ఏం చేస్తానంటున్నాడు చూడండి, మన పాపములను మనం ఒప్పుకుని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులనుగా చేయును. ఇది ప్రియులరా, ఆయన ఈ లోకానికి వచ్చింది, శిలువ మీద మరణించింది. ఎందుకు అనుకుంటున్నారు? తన బిడ్డల యొక్క శ్రేయస్సు కొరకు. ఏమిటి శ్రేయస్సు అంటే, వీరు నశించిపోకూడదు, వీరు దేవునితో ఉండాలి. ఏ తండ్రి అయినా లేదా ఏ తల్లైనా మా బిడ్డలు మాకంటే ఉన్నతమైన స్థానంలో ఉండాలి, మాకంటే మా బిడ్డలు మంచి స్థితిలో ఉండాలి అని కోరుకుంటారు కదూ. అలా కోరుకోవడం మంచిదే. మనల్ని సృష్టించినటువంటి సృష్టికర్త మన గురించి ఇంకెంత జాగ్రత్త చేస్తాడు. కాబట్టి ఆయన ప్రతి వాని కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు. ఈ వ్యక్తి, ఈ సహోదరి, ఆ అన్న, ఆ అక్క ఎప్పుడు మారుతారా అని ఎదురు చూస్తూ ఉన్నాడు. అందుకన్నాడుగా, సిలువలో ఆయన కార్చినటువంటి రక్తము వృధా కాకుండా. చూడండి ప్రియులారా, ఈ లోకంలో పుట్టిన ప్రతి వ్యక్తి పాపి అనేటువంటి విషయం అందరికీ తెలిసినప్పటికీ ఇది అందరూ అంగీకరించలేరు. ఎవరైతే అంగీకరిస్తారో వారికి మాత్రమే రక్షణ అనేది ఉన్నది. మొదటి అక్షరం, ఆయన రక్షించేటువంటి దేవుడుగా ఈయన బలియాగమయ్యాడు. రెండవ పదము చూడండి, హ్యూమిలియేట్ అంటే దీనుడిగా చేయబడినాడు. ఎంత దీనమైన స్థితి అంటే ప్రియులారా, లూకాసు సువార్త 2వ చూడు ఎంత దీనుడిగా ఉన్నాడో. లూకాసు సువార్త 2వ ఎక్కువగా క్రిస్మస్ టైంలో చూస్తూ ఉంటాం కదా ఈ విషయాన్ని. ఆయన పుట్టిన సమయానికి 5 స్టార్ హోటల్లో పుట్టాడా, లేదు ఏదన్నా మంచి సోఫా ఒక కంఫర్టబుల్ బెడ్ మీద ఏమన్నా పుట్టాడా, లేదా ఒక ప్యాలెసా, లేదా ఇంకోటా? ఏమీ లేదు. నిలవడానికి స్థలము కూడా లేదు. చూడండి పిల్లరా, భూమియు దాని సంపూర్ణతయు, లోకమును దాని నివాసులు మొత్తం ఆయనయే. భూమి ఆయన పాదపీఠము, ఆకాశము ఆయన సింహాసనం అయినప్పటికీ ఆయన్ను ప్రసవించడానికి ఆయన తల్లికి స్థలం లేదు. ఒకసారి ఆలోచన చేద్దాం. మన చర్చి ముందే ఎవరన్నా ఒక స్త్రీ ప్రసవ వేదంతో ఇబ్బంది పడుతూ ఉన్నారు, ఎవరు లేరు అనుకోండి, చూస్తూ ఉంటాం. అలాగా చూస్తూ ఉంటావా? అరే పాపం ఆ సహోదరి ఇబ్బంది పడుతుందని గబగబా తీసుకొస్తాం, అవునా? ఇక్కడ మనం ఎంతమంది ఉన్నా ఒక్క వ్యక్తే కదా అని చెప్పి తీసుకొస్తాం. లేదా చర్చి పక్కన పెట్టండి, మన ఇల్లు దగ్గరగా అనుకుందాం, మన ఇంటి ముందు ఎవరో కళ్ళు తిరిగి పడిపోయారండి, ఏం చేస్తాం? సరే కూర్చోబెడతాం, మనకి కనీసం ఒక చైర్ వేసో లేదా ఏదో కూర్చోబెట్టి, అమ్మా ఏంటి ఒక 2 నిమిషాలు తేరుకునేంత వరకు. చూడండి పిల్లరా, ఇంట్లోకి కూడా ఎల్లో చేయలేని పరిస్థితి. అఫ్కోర్స్ ఆ సందర్భం అలాగ ఉంది, కానీ ఇంట్లో కూడా రానివ్వాల. కనీసం వరండా దాంట్లో కూడా కూర్చోడానికి స్థలం లేదన్నాడు. ఆఖరికి ఎంత దైవమైన స్థితి అంటే పశువుల కొట్టం. ఎప్పుడైనా చూసారా? ఎప్పుడన్నా అనుభవం ఉందా? పశువుల తొట్టి అని ఆ పశువుల దగ్గర. మేము చిన్నప్పుడైతే మా అమ్మమ్మ వాళ్ళ ఊరు వెళ్ళినప్పుడు, అమ్మమ్మ వాళ్ళ ఇల్లు ఉంటుంది, ఆ పక్కనే కొంచెం పక్కనే ఈ గొడ్ల చావిడి అనేది ఉంటుంది. మేము చిన్నప్పుడు ఆడుకోవడానికి అట్లా పొరపాటున అలా వెళ్ళామంటే బురదో మళ్ళీ పేడో ఏదో ఒకటి ఉంటుంది. అందుకని పక్కనే ఒక పెద్ద తొట్టిలో నీళ్ళు ఉండేవి.
ఇంట్లోకి ఎవరు వెళ్ళాలన్నా కాళ్ళు కొడుకుని వెళ్ళాల్సిందే. ఎందుకు? పొరపాటు ఇంట్లోకి వెళ్ళామంటే ఆ పేడ అదంతా కూడా మళ్ళీ ఇల్లంతా కంపు. ఇది ఎంత క్లీన్ చేసినా ఎంత ఇచ్చేసినా వాసనేగా. వాళ్ళు వెళ్ళిందే రాత్రి సమయంలో. అంటే అక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఆలోచన చేయండి. రాత్రి అనగా దోమలు ఉంటాయి, ఈగలు ఉండొచ్చు, ఏ పురుగు పుట్టలు ఉంటాయో తెలియదు. మనకులాగా లైట్లు లేవు కదా. ఉండడానికి కూడా చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. అటువంటి ప్రదేశాన్ని ఎంచుకున్నాడు, ఒక పూరి పాకలాగా. తాటాకు అనుకోవచ్చు, లేదంటే ఇది నీళ్ళల్లో సొప్ప అంటారు దాన్ని. అంటే ఈ హైడ్రోఫైడ్ అంటే ఈ నీళ్ళలో పెరిగేటువంటి జమ్ము ఉంది కదా, అట్లాంటి వాటితో ఒక కప్పులా వేసుకున్నారు. దేంతో వేసుకున్నారో మనకు తెలీదు. ఒక నీడలాగా వేశారో, దాని కింద మంచు పడుతుండొచ్చు, చల్లగాలు వస్తుండొచ్చు. అంటే ఎలాంటి దయనీయమైన స్థితి చూడండి ఒకసారి. రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు అయ్యుండి కూడా అంత దీనాతి దీనుడుగా ఈ లోకానికి వచ్చాడు. ఆయన పరుకు ఉండబెట్టింది పశువుల తొట్టిలో. ఆయన తలుచుకుంటే సమస్త వైభవాల్లో ఉండగలిగిన వ్యక్తి ఆయన. కానీ పశువులు తాగిన నీళ్లు తాగేటువంటివో మరి ఆహారం తినేటువంటిదో ఏదో మనకు తెలీదు. కానీ ఆ తొట్టిల్లో ఆయన్ని కూర్చోబెట్టారు. ఆ గుడ్డలు, ఏ గుడ్డలో తెలియదు. మరి అప్పటికప్పుడు వెళ్ళి షాప్కి వెళ్ళి కొత్త బట్టలు ఏం కొనలేరుగా. వాళ్ళ దగ్గర ఉన్నటువంటి గుడ్డలే, అవి ఏవో తెలియదు. పిల్లరా, అంత దయనీయమైన స్థితి. అందుకని అన్నాడు కదా, మనిషి పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకుని అంత దీనుడిగా ఉన్నాడు. ఆయనకు ఆకలి తెలుసు, బాధపడడం తెలుసు, కష్టపడడం తెలుసు, ఆయన ఏడుపు తెలుసు. ఎందుకు తెలుసు అన్నాడంటే, మత్తయి సువార్త 4వ అధ్యాయంలో ఆయన ఉపవాసం ఉన్నప్పుడు ఆకలి కొని ఉంటాడు బాగా. అపవాది వచ్చి శోధిస్తూ ఉంటాడు, నీకు బాగా ఆకలిగా ఉంది కదూ, ఈ రాళ్ళను రొట్టెలుగా మార్చుకొని తినే అంటాడు. ఆయన ఆకలికి లొంగిపోలేదు పిల్లరా. ఏమన్నాడు? మనుష్యుడు రొట్టె వలన మాత్రమే కాదు కానీ దేవుడి నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించవచ్చును అన్నాడు. అదే మనమైతే ఏం చేస్తాం? అవును కదూ, మన దగ్గర మంచి పవర్ ఉంది కదూ, ఎంతసేపు చేసుకోవాలా అని అనగానే ఒక రొట్టె అయిపోవచ్చేమో. శూన్యము నుంచి సృష్టిని చేసినటువంటి దేవుడు పురులారా, ఆయన తలుచుకుంటే ఆయన చేయగలడా? చేయగలడు. కానీ చేశాడా? చేయలా. ఎందుకు? ఆ బాధను ఆయన అనుభవించాలనుకున్నాడు. అందరూ వాళ్ళ ఇళ్ళకి వెళ్తూ ఉంటే ఈయన ఎక్కడికి వెళ్ళేవాడు? అరణ్యానికి వెళ్ళిపోయేవాడు, కొండ మీదకి వెళ్ళిపోయేవాడు, దేవునికి ప్రార్థన చేసేటువంటి వాడు. ఎవరి కోసం ఆయన ప్రార్థన చేయాలి? మనిషి కోసమే. రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయం 26లో చెప్పండి కదా, ఆ ఆత్మ మన యొక్క బలహీనతను చూసి విజ్ఞాపన చేస్తున్నాడు. మనిషి కొరకే ఆయన ప్రార్థిస్తున్నాడు. అందుకని యేసు క్రీస్తు నామములో అంటున్నాం కదా. కాబట్టి ప్రియులారా, ప్రభుని యేసు క్రీస్తు దీనుడిగా, ఎంత దీనుడిగా అంటే చూడండి, సరైనటువంటి సిలువ వేసే ముందు వస్త్రాన్ని కూడా తీసేసి వస్త్రహీనుడిగా చేశారు. ఇక్కడ చూడండి, మీరు ఒకసారి మత్తయి సువార్త చదువుతున్నప్పుడైతే నాకైతే అబ్బా ఏంటి ఇంత అనిపించింది. కొన్ని పదాలు చదువుతున్నప్పుడు చాలా బాధగా ఉంటాయి. చూడండి, మత్తయి సువార్త 26వ అధ్యాయము 66వ వచనం చూడండి. మీకేం తోచిందని అడిగాడు. అందుకు వారు, వీడు మరణంకు పాత్రుడని. అప్పుడు వారు ఆయన ముఖము మీద ఉమ్ము వేసిరి, ఆయనను గుద్దిరి,
కొందరు ఆయన్ను అరచేతులతో కొట్టి, క్రీస్తు నిన్ను కొట్టిన వాడెవడో ప్రవచింపుమనిరి. ఆయనకు ఆ సర్వ అధికారం ఉండి ఏమైపోయాడు? దీనుడిగా ఉండిపోయాడు. అందుకని యోహాన్ అంటున్నాడు కదా, లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అని. యోహాను సువార్త తిండి ఒకసారి. ఒకటవ అధ్యాయం 29వ వచనంలో ఉంది చూడండి ఈ మాట. ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. ఒక గొర్రె ఏ విధంగా అయితే లోబడి ఉంటుందో అంత ఇదిగా ఆయన తల ఉంచుకొని దీనుడిగానే ఉన్నాడు. కానీ మీరు నన్నా శిక్షేసేది అని అనలా. తరువాత చూడండి, రీల్డ్, RAILD, రీల్డ్, ఈ మాటకు అర్థం ఏమిటంటే దూషించబడ్డాడు. మీకు తెలుసు కదూ, ఆయన పుట్టినది మొదలుకొని ఇవాల్టి వరకు ఆయన పేరు తెలియని మనిషి లేడు కదూ. ఆయన్ని ప్రేమించేటువంటి వారు అనేకులు, ఆయన్ని దూషించేటువంటి వారు అనేకులు. నేను ఆ రోజుల గురించే మాట్లాడడం లేదు పిల్లలు. ఆ రోజుల నుంచి ఈ రోజు వరకు వేల సంవత్సరాలుగా ఆయన్ని ప్రేమిస్తున్నారు, వేల సంవత్సరాలుగా ఆయనను దూషిస్తూ ఉన్నారు కూడా. ఏ వ్యక్తినైనా దూషించేది బతుకున్నంత కాలమే కదా. ఎలాంటి వ్యక్తి అయినా చనిపోయిన తర్వాత పోలేండి మంచోడే కాకపోతే అని కొంతకాలం తర్వాత ఆ వ్యక్తి పేరు మర్చిపోతారు. ఆయన ఏం చేశాడో ఇక మొత్తం మర్చిపోతుంది. కానీ ఈయన చేసిన కార్యాలు ఏ వ్యక్తిని హాని కలిగించే కాదు, ఏ వ్యక్తిని ఇబ్బంది పెట్టినే కాదు, అన్ని వారికి కావాల్సినవన్నీ సమస్తము మేలే చేశాడు. అయినా ఈ ప్రజలు ఏం చేస్తున్నారు? ఇప్పటికీ కూడా దూషిస్తూనే ఉన్నారు. ఎందుకు దూషిస్తున్నారో వాళ్ళకి తెలీదు. క్రైస్తవుల్ని దూషించే వాళ్ళు ఉన్నారుగా, ఉన్నారు. క్రీస్తుని ఎందుకు దూషించాలి అని క్వశ్చన్ కనుక వేస్తే వాళ్ళ దగ్గర ఆన్సర్ ఉండదు. ఏమి చేశాడు ఆయన నువ్వు ఆయన తిట్టడానికి అని ఎవరినన్నా ఎదురు క్వశ్చన్ అడిగితే సమాధానం ఉంటుందా అంటే ఉండదు. ఎందుకు ఉండదు? యేసుక్రీస్తుని నిన్నేమన్నా చేశాడా? ఏమి చేయలా. నిన్నేమన్నా అన్నాడా? అనలా. లేదా నీకైనా ఇబ్బందులు పెట్టాడా? నేను క్రైస్తవుల గురించి కదా మాట్లాడేది, అన్నుల గురించి మాట్లాడతాను. మరి అలాంటప్పుడు నీకే ఇబ్బంది కలగలేదు, నిన్నేం చేయలేదు, అలాంటి ఎలా దూషిస్తావు? ఎలా వచ్చిందంటే వాళ్ళు ఎవరో దూషిస్తారు. ఇది విని వీళ్ళు ఎందుకంటారో కూడా తెలీదు. ప్రియులారా గమనించండి, ఆయన ప్రేమను అర్థం చేసుకున్న వాళ్ళేమో ఆయన ప్రేమిస్తూ ఉంటారు. ఆయన గురించి సరిగ్గా తెలియక అనేక మంది దూషిస్తున్నారు. ఆనాడు ప్రజలు దూషించారు అంటే వారి యొక్క అధికారం ఎక్కడ వారికి స్థానం తప్పిపోతుందో, వారి యొక్క ప్రాధాన్యత తప్పిపోతుందో అని ఒక రకమైన అసూయతో ఆయనను దూషించారు వాళ్ళు. మరి ఈనాటి ప్రజలు ఎందుకు దూషిస్తున్నారంటే కారణం లేకుండానే. అయినా సరే పిల్లారా, ఆయన ఏ వ్యక్తిని కూడా తోసివేసేటువంటి దేవుడు కాదు. మార్కు సువార్త 15వ అధ్యాయము 16వ వచనం నుండి 20వ వచనం వరకు కూడా ఆయన అవమానించబడ్డాడు. నెక్స్ట్ లెటర్ ఇన్సల్టెడ్, అవమానించబడ్డాడు. ఎవరన్నా మన ఇంటికి ఎవరైనా చుట్టాలు వచ్చారనుకోండి, వచ్చిన వెంటనే ఎప్పుడు వెళ్తారు అన్నాం అనుకోండి, ఎలా ఉంటుంది? ఎలా ఫీల్ అవుతారు వాళ్ళు? వచ్చింది అప్పుడే ఎప్పుడు వెళ్తారేంటి అన్నారేంటి? మనసులో ఒక చిన్న బాడీ చిబుక్ అనిపిస్తుంది కదా. ఏమనుకుంటారు? ఈసారి వీళ్ళకి రాకూడదు.
అంటే ఒక రకం ఏంటండి ఇది. లేదు మన బంధువులు వస్తున్నారని తెలిసింది, వాళ్ళ ముందు డోర్ వేసామనుకోండి, ఎలా ఉంటుంది? ఇన్సల్ట్ అంటే అంతే కదా. ప్రియులారా, ఇవి మనం చెప్తేనే అలా ఉంది కదా. మరి ఆయన మీద మొహమ్మద ఉమ్మి వేశారు. ఆయన ఏం తప్పు చేశాడని మొహమ్మద ఉమ్మి వేయడానికి? అంత ఘోరమైన నేరం ఆయన చేశాడా? ఏదన్నా చేశాడు ఆయన? చూడండి, అవమానపరిచారు, పిడిగుద్దులు గుద్దారు. గుద్ది ఏమన్నారు? ఎవరు కొట్టారు చెప్పు? చూడండి పిల్లరా, ఇవన్నీ భరించింది ఎవరి కోసం? మన కోసమే. మన కోసమే ఆయన ఇవన్నీ భరించాడు పిల్లరా. అవమానాన్ని భరించాడు ఆయన. పొరపాటున చేయి తగిలితేనే ఏమంటాం? కళ్ళు కనపట్లేదా అంటాం కదా. రోడ్డు మీద వెళ్తున్నామండి, ఎవరో పొరపాటున మన బ్యాగో లేదంటే మన బండి పక్కన ట్రాఫిక్లో ఏదో బండి ఇంకోటి టచ్ అయింది అనుకోండి, ఆటోమేటిక్గా ఏం చేస్తా? ఇలా చూస్తాం. నేనైనా అంతే కదా, ఇలా చూస్తాం ఒకసారి, ఏంటి చూసుకోవా అన్నట్టుగా. పొరపాటున తగిలితేనే మనం అంత రియాక్షన్ ఇస్తాం. కావాలనే కొడుతుంటే పిల్లలు ఆలోచన చేయండి, ఆయన నోరు తెరవలేదు. అందుకే చూడండి, యెషయా గ్రంథము 53వ అధ్యాయంలో చెప్తున్నాడు కదా, ఆయన బాధింపబడ్డాడు, ఆయన దౌర్జన్యము నొందాడు, అయినా నోరు తెరవలేదు. ఆయనకున్నటువంటి పవర్ కనుక మనకుంటే చూడండి ఒకసారి, యెషయా గ్రంథం 53వ అధ్యాయం 7వ వచనం చూడండి. అతడు దౌర్జన్యము నొందెను, అతడు బాధింపబడును, అతడు నోరు తెరవలేదు. వదకు తేబడు గొర్రె పిల్లయు, బొచ్చు కత్తిరించి వాని ఎదుట గొర్రెయు మౌనముగా ఉండినట్లు అతడు నోరు తెరవలేదు. మీరు ఎన్ని అవమానాలు చేసినా, మీరు ఎన్ని బాధలు పెట్టినా నేనేమి మాట్లాడను అన్నట్టుగా ఆయన మౌనమే వహించాడే కానీ ఎదురు మాట్లాడలేదు పిల్లరా. అంతేకాదు, ఆయన్ని చిత్రహింసలు పెట్టారు, బంతులాడినట్టుగా కొట్టారు పిల్లరా. ఆయన్ని 17 గంటల సమయాన్ని ఆయన వేదనకు గురి చేశారు. 17 గంటలట. 8 అంగుళాల మేకులతో పొడుస్తున్నారు ఆయన్ని. మేకులు గుచ్చారు, బాకులతో పొడిచారు. ఆలోచన చేయండి ఎంతగా ఆయన్ని హింసించారో. ఎవరి కోసం? ఆయన శ్రమ పొందింది ఎవరి కోసం? మత్తయి సువార్త 27వ అధ్యాయము 26వ వచనంలో ఉంది, ఆయన్ని హింసించిరి. అందుకే అన్నాడు కదా, మత్తయి సువార్త 5వ అధ్యాయము 10వ వచనంలో చెప్పబడింది, 10-11, జనులు నా నిమిత్తము మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద చెడ్డ మాటలల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు. క్రీస్తు హింసించబడ్డాడు, క్రైస్తవులు కూడా హింసించబడతారు. కానీ ఎవరైతే ఆ హింసను తట్టుకొని నిలబడతారో వారికి ఉండబోతోంది నిత్యరాజ్యం. ప్రియులారా, మన కొరకు బలియాగమయ్యాడు, మన కొరకు వదకు తేబడి గొర్రె పిల్లవలే మౌనముగా ఉన్నాడు, మన కొరకు దూషించబడ్డాడు, మన కొరకు ఆయన అవమానించబడ్డాడు, మన కొరకు బాధను భరించాడు. చివరిగా ఆయన మనల్ని యొక్క రక్షణ కోసమే ఇన్ని శ్రమలను ఆయన సహించాడు. ఇవన్నీ చేసింది ఎవరి కోసం? మనిషిని ఆయన అంతగా ప్రేమించాడు. అందుకే క్రీస్తుకు కలిగిన ఈ మనస్సు, ఏమిటా మనస్సు?
మనిషిని వాని యొక్క పాపము నుండి విడిపించాలి అనేటువంటి మనస్సు. కాబట్టి ప్రియులారా, ఒకసారి ఆలోచన చేద్దాం. నిజమైనటువంటి దేవుడు కాబట్టే ఆయన ఈ లోకానికి వచ్చాడు. మనిషి కంటే ఎక్కువ బాధలు అనుభవించాడు. మోయలేని భారాన్ని కూడా ఆయన మోసాడు. సజీవుడిగా పునరుత్థానుడయి తిరిగి లేచి ఆత్మరూపిగా మన మధ్య ఉన్నాడు. ఈయన నిజమైనటువంటి దేవుడు. దేవుళ్ళని చెప్పుకుంటే వాళ్ళు ఎవరైనా ప్రియులరా, మనిషి కోసం ఎవరు చనిపోలా. ఈ మనిషి అంటే నాకు ఇష్టం, ఇతని కోసం చనిపోతానని ఏ దేవుడు చెప్పలా. మనిషి కోసం చనిపోయినటువంటి ఒకే ఒక్క వ్యక్తి ప్రభువైన యేసుక్రీస్తు. కాబట్టి ఆయన చేసినటువంటి త్యాగం ఎప్పటికీ మర్చిపోకూడదు. ఇదే రెండవ అంశం. క్రీస్తు మన కొరకు ఏమి చేశాడో. ఏమి చేశాడు? తన ప్రాణాన్ని మన కొరకు అప్పగించాడు. తన ప్రాణాన్ని మన కొరకు అప్పగించాడు. పిల్లరా, ఈ త్యాగం మన బతికి ఉన్నంతకాలం జ్ఞాపకం చేసుకుంటాడు. ఒకవేళ కనుక ఆయన మనల్ని రక్షించకపోయి ఉంటుంటే మన స్థితి ఏమవి ఉండేదో. ఒకవేళ ఆయన మనల్ని రక్షించకపోయి ఉంటే అన్యులతో కలిసి ఈ లోకంలో కలిసిపోయి దేవుని రాకడలో మనం ఏం చేయబోతాం? అందరూ వెళ్ళిపోతుంటే మనం చూస్తూ ఉంటాం. మన కొరకు అగ్నిగుండము, మన కొరకు వేదన ఉండబోతోంది పిల్లరా. కానీ దేవుడు ఆ మహావేదన నుండి, ఆ యొక్క మరణం నుండి మనల్ని ఏం చేశాడు? తప్పించేశాడు. ఇది క్రీస్తును తెలుసుకున్నటువంటి వారు మాత్రమే గ్రహిస్తారు. ఆ మరణము, ఆ యొక్క అగ్నిగంధకం లేదా ఆ యొక్క ఇది నుంచి నేను తప్పించబడ్డాను. ఎందుకు? క్రీస్తు నా యొక్క పాపాలను క్షమించాడు, నా కొరకైనా శిలువ మీద మరణించాడు. నేను ఆయన బిడ్డను కాబట్టి నాలో ఏ పాపము లేదు. ఎవరైతే ఆయన సన్నిధిలో చేరి ఆయన దగ్గర ఒప్పుకుంటారో వారిని ఆయన రక్షిస్తాడు. అందుకే అన్నాడు కదా, ఎవడు నా నామం బట్టి ప్రార్థన చేయనో నేను వాడిని రక్షిస్తాను అన్నాడు. కాబట్టి పిల్లరా, మనం రక్షించబడ్డటువంటి జనాంగము. క్రీస్తు మనల్ని రక్షించుట కొరకే నియమించుకున్నాడు. ఇది ఈ వారం. ఇక నెక్స్ట్ వీక్ నుంచి మనకి ఇవి యాక్టివిటీస్ మొదలవుతాయి. కాబట్టి మరలా అవకాశం వచ్చినప్పుడు మనము క్రీస్తుకి ఏమై ఉండాలి, దేవుని సంఘానికి మనకి ఉన్నటువంటి ఈ రిలేషన్ ఏంటో అనేది ఈసారి అవకాశం వచ్చినప్పుడు చూద్దాం. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, మహిమాన్వితుడా, సర్వలోకానికి రాజు వంటి మా దేవ, మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకొంచున్నాం. మీరిచ్చినటువంటి మాటలను బట్టి ప్రభా మీకు వందనాలు. ఇదిగో తండ్రి, క్రీస్తులో ఉండే అర్థానికి ప్రభా ఎన్ని ఉన్నాయో మేము తెలుసుకోగలిగాం. ఆయన మా కొరకి శిలువ మీదకి ఎక్కాడు, మా కొరకి ఆయన నలుగొట్టబడ్డాడు, మా కొరకే అవమానించబడ్డాడు, మా కొరకే హింసను పొందాడు. ఇవన్నీ కూడా మమ్మల్ని ఎంతగానో ప్రేమించి ఇదిగో తండ్రి సిలువలో తనకు శ్రేష్టమైనటువంటి రక్తాన్ని కార్చి నాలో మాలో దాగి ఉండే ప్రతి కల్మషాన్ని ఆయన కడిగి వేశాడు. మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. ఇదిగో తండ్రి, ఈ మాటల్ని ప్రభా మీరు దీవించి ఆశీర్వదించమని కోరుచున్నాం. మా యొక్క జీవితాలు ముగి వరకు కూడా ఆయన చేసిన త్యాగాన్ని ఎల్లప్పుడూ కూడా జ్ఞాపకం చేసుకొంచు ఆయనకు కృతజ్ఞత చెల్లించే వారమై ఉండునట్లుగా తండ్రి మీ కృపనికరించండి. తిరిగి ప్రభా మా గృహాలకు మేము వెళ్తుండగా ప్రయాణంలో ప్రభా మీరు తోడుగా ఉండి నడిపించండి. ఇదిగో తండ్రి, మేము మరలా మీ సన్నిధిలో కలుసుకునే పర్యాంతము
మెండైన దీవులతో ప్రభా మమ్మల్ని నింపమని నజరుడైన యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. కూడిక ముగిసింది.